న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్ హై స్కూల్లో 3 రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో విద్యార్థుల ఎగ్జిబిట్స్ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వయంగా చూశారు. విద్యార్థులతో ఆయా ప్రదర్శనల గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో విద్యార్థులు ఈ ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారు. 350 ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు డిఈఓ గోవిందరాజులు చెప్పారు. వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస గౌడ్, మున్సిపల్ చైర్మన్ పి మహేష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా పాల్గొని ఈ ప్రదర్శనలను తిలకించారు. హైదరాబాద్ ముఖ్యమైన హైదరాబాద్ అనే నగరాలలో అది and operated aim of the project to design and develop and operate a transland water facility. Whereas the city functions entirely on tidal energy and hydropower and solar energy. నా పేరు జ్యోతిర్మయి, తను జీ కళ్యాణి. ఇద్దరం ఫిజికల్ సైన్స్ టీచర్స్గా వర్క్ చేస్తున్నాము. పిల్లలకి ఫిజికల్ సైన్స్ పట్ల ఉన్న భయాలను తొలగిస్తూ వాళ్ళకు బేసిక్ కాన్సెప్ట్స్ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటూ అవగాహన పెంపొందించుకోవడానికి వీలుగా మేము ఈ టీఎల్ఎం తయారు చేయడం జరిగింది. ఇందులో చలనానికి సంబంధించినవి, కాంతికి సంబంధించినవి, ఘర్షణ ఏ విధంగా మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది, విద్యుత్ అయస్కాంత అనువర్తనాలు, వివిధ సైన్స్ అంశాలని క్రోడీకరిస్తూ వాళ్ళకి అవగాహన కలిగేటట్లుగా నేను ఈ సెటప్ చేశాను. ఇందులో మనకు చలనంలో ఇది వృత్తాకార బలం తక్కువైనప్పుడు అది బయటికి వెళ్ళిపోతుంది, అపకేంద్ర బలం ఎక్కువైనప్పుడు
తక్కువైతేనేమో సెంటర్లో పడిపోతుంది. సో అది వృత్తాకార చలనంలో ఉండాలి అంటే 2 రకాల బలాలు కూడా ఒకేసారి సమానంగా మరియు వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉండాలి. అట్లనే ఏదైనా ఒక వస్తువు కొంత బరువును నీటిలో ఉంచినప్పుడు కోల్పోతుంది అని పాస్కల్ ఆర్కిమెడిస్ చెప్పినటువంటి సూత్రాన్ని కూడా నేను ఈ చిన్న ప్రయోగం ద్వారా చూపిస్తున్నాను. ఇక్కడ మనకు కొంత 100 గ్రామ్స్ వెయిట్ చూపిస్తుంది. అదే మనం నీళ్ళల్లో ముంచినప్పుడు తన వెయిట్ని కొంత లాస్ అవుతుంది, 20 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ. సో ఎందుకంటే నీరు ఊర్ధ్వపీడనాన్ని కలిగించడం వల్ల ఆ వస్తువు తన బరువుని కొంత కోల్పోవడం జరుగుతుంది. నా పేరు మాలే శోభారాణి. నేను ఎస్ఏ మ్యాథ్స్ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ కిల్లా గన్పూర్ పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈరోజు జిల్లా సైన్స్ ఫేర్ సందర్భంగా నేను మ్యాథ్స్లో టీచర్ ఎగ్జిబిట్స్ కోసం అని చెప్పి స్వతహాగా అంటే నేను తయారు చేసిన టీఎల్ఎం తీసుకొని వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. అంటే ఇక్కడ గణితం అంటేనే పిల్లలకు చాలా భయం ఉంటుంది. ఆ బోధన నుంచి అంటే భయం అనేది తొలగించుకొని నా బోధన వైపు వాళ్ళని ఆసక్తికి రేకెత్తించే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే నేను గత 10 సంవత్సరాల నుంచి నా స్కూల్లో కూడా నా సొంత అమౌంట్తోనే నేను ల్యాబ్ ఏర్పరచుకున్నాను, మ్యాథ్స్ ల్యాబ్. దాంట్లో నుంచి కొన్ని ఇన్నోవేటివ్గా తీసుకొని వచ్చినాను. అంటే పిల్లలకు ఆటపాటల ద్వారా గణితం చెప్తే వాళ్ళు సులభంగా నేర్చుకుంటారని ఆ దిశగా నేను రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా విద్యార్థులను ప్రతిభా పోటీలకు కూడా తీసుకెళ్లడం జరిగింది. Here we have prepared a smart solar city. This city mainly functions on tidal energy, wind energy and hydroelectric power, and mainly on solar energy. The main intention of this city is to reduce the carbon emission and promote a renewable source of energy which is less pollution free city. Here mathematics plays a crucial role in developing the city, such as trigonometry. It helps to place the solar panels in such an angle that they can consume the more energy, and surface areas is also a key point of this smart solar city. It helps in designing the railway curves and path lighting and also many more. It also have many advantages of this solar city. It is a renewable source of energy and it is a sustainable energy. It can get a reduce less electric bills and it reduces the water consumption. It is also a pollution free city. Thank you. ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ సూర్యచంద్ర ప్యాలెస్ హై స్కూల్లో ఈ 3 రోజుల కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎగ్జిబిట్స్ 6th నుంచి 10th వరకు ఎగ్జిబిట్స్ రావడం జరుగుతుంది. 6th నుంచి 8th జూనియర్స్, 9th 10th సీనియర్స్కు రావడం జరిగింది. 350 ఎగ్జిబిట్స్ ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 7 అంశాలకు సంబంధించిన ఎగ్జిబిట్స్ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీంతో జూనియర్స్కు, సీనియర్స్కు సపరేట్గా మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకు రాష్ట్ర స్థాయిలో డిసెంబర్లో వాళ్ళకు ఆ డేట్స్ ప్రకారం అక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ సైన్స్ ఉపాధ్యాయులు, అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు చాలా చక్కని సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది. టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఒకటి, అదేవిధంగా అగ్రికల్చర్ ఒకటి, ఇండస్ట్రీస్ ఒకటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ ఒకటి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఒకటి. ఇవన్నీ 7 థీమ్స్ ఉన్నాయి. ఈ 7 థీమ్స్ ద్వారా విద్యార్థులను సెలెక్ట్ చేసాం.